సార్ చారి గారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు రాష్ట్రం గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 6 నెలలు అయిపోయింది. రాష్ట్రం అంతా అధోగతి అవుతుంది. పరిపాలన ఏం బాలేదు. వ్యతిరేకత ఉందని చెప్పి అంటున్నాడు. నిజంగానే వ్యతిరేకత ఉందా గవర్నమెంట్ మీద? జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక సైకో. దేశంలో ఎక్కడ కూడా ఇటువంటి ముఖ్యమంత్రిని ఇంతవరకు ఎక్కడ చూసినటువంటి దాఖలాలు లేవు. నా 42 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాను, కానీ ఇటువంటి అబద్ధాలతోటి సైకోయిజంతో పరిపాలించినట్టు ఎవరు లేరు. రాష్ట్రాన్ని అప్పుల పాల్లో ముంచేసి ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా గాలికి వదిలేసి కాకినాడ పోర్టు మొదలుకొని అనంతపురం వరకు ఎన్నో కబ్జాలు దారుణాలు చేసింది. పేపర్ చూస్తే చాలా భయంగా ఉందన్నమాట జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యవహారాలు, రాజకీయం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. 6 నెలల్లో 6 సూత్రాల పథకాలు అన్నమాట ప్రకారం చాలా వరకు ఇంప్లిమెంట్ చేశారు. అలాగే రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు కానీ, వాళ్ళకి ఇచ్చే వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు. రాష్ట్రం అంతా కూడా కూటమికి ఓటేసి మనం మంచి పని చేశాము అనేటువంటి దీంట్లో అందరూ ఉన్నారు. ఒక పక్క అమరావతి రాజధాని ర్యాకెట్ వేగంతో పరిగెడుతుంది, ఒక పక్క పోలవరం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క విశాఖపట్నంలో ఐటీ హబ్గా ఆ రోజు చెప్పిన మాట ప్రకారం ఈరోజు గూగుల్ కానీ ఇవన్నీ కూడా ఒకటి వస్తున్నాయి. ఇటు ఉద్యోగస్తులకి, ఈ పిల్లలకి, నిరుద్యోగం ఉన్నటువంటి పిల్లలకి మరి లక్షలాది మందికి సంవత్సరానికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఇటు ఈ కార్యక్రమం చేస్తున్నారు. మరి అటు రైతులు కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళ దగ్గర కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లో డబ్బులు చేతికి వెళ్ళేటట్టు చేస్తూ ఉన్నారు. నిన్నగాక ఒక వారం రోజుల నుంచి మనం కాకినాడ పోర్టు చూస్తూ ఉన్నాం. విజయసాయిరెడ్డి కానీ, విజయసాయిరెడ్డి కొడుకు కానీ, అక్కడ మరి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు ఎమ్మెల్యే, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వాళ్ళు చేసినటువంటి అకృత్యాలు ఆ కోర్టునే స్వాధీనం చేసుకుని మరి కోట్లాది రూపాయలు ఏ విధంగా దోసుకున్నారు అది కూడా చూస్తూ ఉన్నాం. ఒక పక్క కీతిరెడ్డి, వాడు మరి నదిలో ఉన్నటువంటి భూమిని ఆక్యుపై చేసుకుని వాడిల్లు కట్టున్నాడు. ఒక పక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇలాగా వాడు కూటమిలో వాడు ప్రభుత్వంలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా దేశాన్ని దోసుకున్నారు. ఆ టిట్కోయిలు ఏమైపోయినాయో తెలియదు. ఇలాగా భ్రష్టి పట్టించి ఈరోజు చక్కగా మరి ధర్మం 4 పాదాల మీద నడుస్తూ ప్రజలకు అనుకూలంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కూటమి కానీ చంద్రబాబు నాయుడు గారిని తప్పు పెట్టేటువంటి అర్హత ఈరోజు జగన్మోహన్కి లేదు. ఈయన ఏదో చెప్తే జనాలు నమ్ముతారు అనుకోవడం చాలా పొరపాటు అని చెప్పి తెలియజేస్తారు. కానీ ఇక్కడ ఏదైతే వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు, కాకినాడ పోర్టు వ్యవహారంలో అసలు మాది ఏం తప్పు లేదు, ఆయన అమ్ముకున్నాడు అని చెప్పి అంటున్నారు. కానీ బెదిరించి దాని మీద ఏదైతే ఐటీ దాడులు కానీ లేదా కట్టలేదు మారిటోరియం దాని నుంచి దాడులు చేసి మరీ ఆక్రమించుకున్నారని చెప్పి కూటమి నాయకులు అంటున్నారు. దీంట్లో ఏది నిజం అంటారు? కూటమి నాయకులు కాదు, కేవీ రావు గారే స్వయంగా కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి సిట్ అది వేసింది. అలాగే ఎంక్వైరీ కూడా పెట్టింది. మరి సాక్షాత్తు మరి ఇది మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉన్నారో డిప్యూటీ సీఎం గారు డైరెక్ట్గా సీలోకి వెళ్ళి అది పట్టుకోవడం అవన్నీ చూడడం జరిగింది. దీని మీద సౌతీకి మరి వీళ్ళకి ఎన్ని ఉంటాయి కంపెనీ ఈ మన రైస్ శుద్ధి చేసేటువంటి ఫ్యాక్టరీస్ ఏతున్నాయి, ఈ రైస్ అంతా కూడా వాళ్ళకి 10 రూపాయలు చేతిలో పెట్టి రైస్ తీసుకోవడం, దాన్ని ఈరోజు శుద్ధి చేసి 70 రూపాయలకి సౌదీలో అమ్ముకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా విజయసాయిరెడ్డి చెయ్యి ఉంది, కొడుకు చెయ్యి ఉంది, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెయ్యి ఉంది, వాడి తండ్రి చెయ్యి, వాడి తమ్ముడు చెయ్యి, అందరూ కూడా బయటకు వస్తారు. సిఐడి ఎంక్వైరీ వేసిన తర్వాత అందరూ బయటకు వస్తారు. ఇదంతా కూడా బాబు గారు కూడా కక్షశీరిగా కాకుండా చట్ట ప్రకారంగా దాన్ని యాక్షన్ తీసుకోమని చెప్పి కమిటీ వేశారు. కాబట్టి తప్పకుండా నిజానిజాలు బయటకు వస్తాయి. అంతేకాకుండా అమెరికాలో అదానితో కలిపి చేసినవి కూడా అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిది కూడా బయటకు వస్తాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు ఎందుకు డిలే అవుతుంది, దాని మీద సత్వరం మరి ఎంక్వైరీ చేసి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. జగన్మోహన్ రెడ్డి లాంటి వారు కూడా తొందరలో అవన్నీ బయటపడ్డ తర్వాత జైలుకి వెళ్ళడం ఖాయమని చెప్పి తెలియజేస్తారు. కానీ ఇక్కడ ఏదైతే ఆడిటర్ కంపెనీ 900 కోట్ల పైన ఏదైతే కట్టలేదని చెప్పి ఎగవేత అని చెప్పారు. కానీ తర్వాత ఏదైతే అరవిందోకి కట్టబెట్టిన తర్వాత దాన్ని 9 కోట్లు పరిమితం చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది అంతా కూడా జగన్మోహన్ రెడ్డి క్రిమినల్. ఇండియా కాదు, ఇంటర్నేషనల్ క్రిమినల్. ఆడ వెనకాల ఉన్న వాళ్ళు కూడా అంతా కూడా అలాంటి సలహాలు ఇచ్చి
ఆయన ముందుకు నడిపించారు. ఈరోజు అందరూ కూడా 900 కాదు, ఆడ తీసుకున్న 1750 కోట్లు ఏదైతే అదాని దగ్గర తీసుకున్న అన్నీ కూడా బయటకు వస్తాయి. ఒక నెలల్లో అన్నీ కూడా బయటకు రావడం ఖాయం. తొందరలో జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకు పోవడం ఖాయం అని చెప్పి తెలియదు. కానీ ఇక్కడ విజయసాయి రెడ్డి గారు అంటున్నారు ఇదంతా దాంట్లో వాటాల కోసమే అబండాలు వేస్తున్నారు. నా మీద లుకౌట్ నోటీస్ జారీ చేయడం తప్పు. నేను చంద్రబాబు మీద అటు కేవీ రావు మీద నేను ఏదైతే నా మీద ఏదైతే వాళ్ళు అబండాలు వేశారో దానికి తగ్గట్టుగా నేను వాళ్ళ మీద పరువు నష్ట దావా కేసు వేస్తా అంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? దొంగ అన్నట్టు విజయసాయి రెడ్డి కూడా జైలుకు పోయించినోడే. వీళ్ళందరూ మళ్ళీ ఇటువంటి మాటలు మాట్లాడి వాళ్ళని సబ్జెక్టు డైవర్ట్ చేయడం కోసం ఈ విధంగా ఈ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. విజయసాయి రెడ్డి కూడా మళ్ళీ ఏటో ముద్దాయిగా ఉన్నాడు, ఆడు కూడా జైలుకు పోతాడు. ఇవన్నీ తొందరలో జరిగే, కొంతకాలం ఓపిక పట్టాలి. ఓపిక పడితే నిజ నిర్ధారణ కమిటీ అన్నీ కూడా బయటికి తీస్తుంది. సుప్రీంకోర్టు కూడా తొందరగా యాక్షన్ తీసుకోవాలన్నటువంటి దీంట్లో ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ అబద్ధాలు చెప్పి దేశాన్ని దోసుకుని కబ్జాలు చేసి విజయసాయి రెడ్డి తక్కువ వైజాగ్ ఎంత దోసుకున్నాడు, ఎంతమంది కబ్జా చేశాడు, ఎన్ని భూములు కబ్జా చేశాడు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. తొందరలోనే వీళ్ళందరూ కూడా మళ్ళీ జైలుకి వెళ్ళి ఊసలు లెక్కెళ్ళడం ఖాయం. కానీ ఈ రోజు నుంచి ఏదైతే గవర్నమెంట్ రెవెన్యూ సదస్సులో జనవరి దాకా జరుపుతుంది, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? రెవెన్యూ సదస్సులు అన్నీ కూడా బాబు గారు పరిపాలనా అధ్యక్షుడు. బాబు గారు తీసుకునే డెసిషన్స్కి ఏ విధమైనటువంటిది అవరోధాలు ఉండవు. అందుకని పవన్ కళ్యాణ్ కూడా ఏమంటున్నాడు, ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రి రావడం అదృష్టం, ఇంకా 10 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయనకు ఒక విజన్ ఉన్న నాయకుడు. చంద్రబాబుని ఎవడో తప్పట్లేరు, తప్పుడు మాటలతో మాట్లాడినంతలో అవన్నీ నిజాలు కావని చెప్పి చెప్తాను. అయితే రాష్ట్రంలో ఈ 6 నెలల పరిపాలనలో అంత రివర్స్ పోతుంది. నేను పెట్టిన ఏదైతే ఇంటింటికి డాక్టర్ పథకం ఒకటి, ఆరోగ్యశ్రీ పథకం కానీ, రైతులకి ఇచ్చిన గిట్టుబాటు ధర కానీ ఇవ్వట్లేదని చెప్పి ఆయన రేపు ఈ జనవరి నుంచి ఆయన ప్రజల్లోకి రాబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? జనాల్లోకి వచ్చినప్పుడు జనాలే ఆయనకు బుద్ధి చెప్తారు. ఇవన్నీ అబద్ధాలు. చంద్రబాబు నాయుడు కూటమి చక్కగా నీట్గా పరిపాలన సాగిస్తాం. అటు కేంద్రం కానీ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చంద్రబాబు నాయుడిని ఆదర్శంగా తీసుకుంటా ఉన్నారు. అన్న మాట తప్పరు సిస్టమేటిక్గా. ఎందుకంటే అధికారం ఏ విధంగా పరిపాలించాలో ఆయనకు అనుభవం ఉంది. అందుకని ఏ శాఖ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్నీ చక్కగా నీట్గా నడిపిస్తూ ఉన్నాడు. ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తిగా నెరవేరుతాయి. ఇప్పుడు అన్నాడు 3 సిలిండర్లు అన్నాడు, మహిళలకు ఇచ్చాడా లేదా? అలా తొందరలో బస్సుది కూడా ఉచిత బస్సు సదుపాయం కూడా తీసుకొస్తున్నాడు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, ఇవన్నీ ఒక్కొక్కటి. మరి డిఎస్సి అన్నారు, డిఎస్సి చేస్తున్నారా లేదా? ఇవన్నీ ఒక్కొక్కటి చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ఇవన్నీ చూసి సహించలేక తప్పుడు ప్రచారం చేయడం తప్పితే రెండోది ఏది కాదు. అదే చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జిల్లాల పర్యటన చేసి ఏం సాధిస్తారంటున్నా, ఒక పక్క అసెంబ్లీ జరిగినప్పుడు అసెంబ్లీకి వచ్చి ఈ విషయాల మీద మాట్లాడలేదు. ఇప్పుడు జిల్లాల పర్యటన చేసి ఏం సాధిస్తారు అనుకుంటున్నారు? ఆయనకున్న కేడర్ అంతా జారిపోతుంది. ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మాజీ ఎంపీలు కానీ మీరు చూస్తూ ఉన్నారు, రోజుకి ఒకటి జారిపోతూ ఉన్నాడు. ఇప్పుడు ఆలన్ నాని కూడా తెలుగుదేశం రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకని కేడర్ పారిపోకుండా, కేడర్ని నిర్వీర్యం కాకుండా ఉండడం కోసం నేనేదో వస్తాను తిరుగుతాను అంటున్నాడు. జనాల్లోకి వచ్చిన తర్వాత మనకేంటంటే బాబు గారికి ప్రొటెక్షన్ ఇవ్వకపోవడం వలన కొన్ని ఇబ్బందులు పడ్డారు. వీడికి ప్రొటెక్షన్ ఇచ్చినా కూడా జనాలు తిరగబడి ఏం ముఖం పెట్టుకు బయటకు వస్తున్నావు అని చెప్పి నిలదీసే రోజు తొందరలోనే ఉంటాయి. అదేవిధంగా ఇవాళ అంబేద్కర్ జయంతి, ఆ సందర్భంగా సాక్షిలో పెద్ద హెడ్డింగ్ రాశారు. ఏంటంటే దళిత నాయకుల్ని అణగదొక్కుతున్నారు టీడీపీ వాళ్ళు వచ్చిన తర్వాత. దళిత నాయకుల మీద ఎవరైతే ఎదుగుతున్నారో వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పి అంటున్నారు. దాంట్లో ఎవరైతే మాజీ నందిగాం సురేష్ కానీ, ఒక పక్క మాజీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కానీ, కొంతమంది మిగతా వాళ్ళు ఎవరైతే అక్రమాలు లేదా అన్యాయంగా అక్రమాలు చేశారని చెప్పి కేసులు పెట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టినా కూడా తప్పని మాట్లాడుతుంది. ఎలా చూడుతుంటారు? దళితుల్ని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అనగదొక్కలేదు. దళితుడిని అనగదొక్కింది ఏమనంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. డాక్టర్ సుధాకర్ దళితుడు కదా. అలాగే డ్రైవర్ని చంపి ఇంటికాడ పాడేసిన వాళ్ళు డ్రైవర్ ఎవడు? అలాగే ఈ అక్రమ మైనింగ్, అక్రమ ఇసుక ఇది చేస్తున్నప్పుడు గుండు గొరిగించినోడు ఆడు దళితుడు కాదా? అవన్నీ నీ ప్రభుత్వంలో జరగలే. మహిళల్ని ట్రాక్టర్తో చంపిన మహిళ దళితురాలు కాదా? ఈ విధంగా మీ ప్రభుత్వంలోనే దళితుడికి అన్యాయం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఎక్కడ దళితులకు అన్యాయం జరగలే. అవన్నీ కూడా అవాస్తవాలు.
ఏదో కప్పిపుచ్చుకోవడం కోసం దళితులు ఏదో ఒక ఇది తీసుకురావడం కోసం చేస్తున్న ప్రయత్నం తప్పితే అదేం కాదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా మనం అన్ని విధాలా కూడా దీన్ని తీసుకుంటా ఉన్నాం. ఆయన దూరదృష్టితో రాసిన రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో కూటమి కూడా చాలా వరకు కృషి చేస్తూ ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన దాంట్లో కానీ, మంత్రులు ఇచ్చిన దాంట్లో కానీ ప్రతి ఒక్కరు కూడా సమతుల్యాన్ని పాటించి కూటమి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చేస్తున్న చర్యలు ఇవి.